గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చాలామంది యంగ్స్టర్స్కి యూస్ఫుల్ అవబోతుంది, సో పూర్తిగా చూడండి. ఈ వీడియో ఏంటంటే జర్మనీలో టాప్ 10 యూనివర్సిటీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా మనం సంపాదించుకోవచ్చు అన్నది ఈ వీడియోలో డీటెయిల్స్ చూద్దాము. జర్మనీ యూరోప్లో టాప్ మోస్ట్ డెస్టినేషన్ ఎడ్యుకేషన్ కోసం మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ సెమిస్టర్లో, అంటే త్రూ అవుట్ ద ఇయర్ కాదు, జస్ట్ లాస్ట్ సెమిస్టర్లో 4 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు జర్మన్ యూనివర్సిటీస్లో. ఎందుకు అన్నది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వరల్డ్లో టాప్ 50 యూనివర్సిటీస్ జర్మనీలో ఉన్నాయన్నమాట. అది కూడా ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీస్, ఇంగ్లీష్ మీడియంలో చెప్పే యూనివర్సిటీస్. టాప్ 50 యూనివర్సిటీస్ 500లో, అంటే ఆల్మోస్ట్ 10% జర్మనీలోనే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అందులో ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు మనం ఈ వీడియోలో టాప్ 10 యూనివర్సిటీస్ చూద్దాం. జర్మనీలో టాప్ 10 యూనివర్సిటీస్లో ఒక 6 యూనివర్సిటీస్ కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషను. మిగతా 4 యూనివర్సిటీస్లో 3 యూనివర్సిటీస్ ఏమో కొంచెం మనం పే చేయాల్సి వస్తుంది. ఒక యూనివర్సిటీ ఏమో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, దాన్ని మనం వదిలేద్దాం ఎలాగో. ఓకే, సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు పర్సనల్గా అప్లై చేసుకుంటే ఈ యూనివర్సిటీస్కి మీకు ఎవ్వరికి డబ్బులు కట్టకుండా, కన్సల్టెన్సీస్ కూడా డబ్బులు కట్టకుండా మీకు అడ్మిషన్ దొరికే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఆల్సో డిపెండింగ్ అపాన్ యువర్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్, అంటే మీ మార్క్స్ని బట్టి అది డిసైడ్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీరు కన్సల్టెన్సీస్ దగ్గరికి వెళ్ళారనుకోండి. ఓకే, మీరు జర్మనీలో నాకు ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి ఏదో కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళారనుకోండి. వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయండి అంటే, వాళ్ళు ఇచ్చిన యూనివర్సిటీస్ని మీరు ఆన్లైన్లోకి వెళ్ళి వాళ్ళ ర్యాంకింగ్స్ చూడండి, ఆ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ చూడండి. ఎక్కడ కూడా కనిపించవు మీకు, ఎందుకంటే అవన్నీ డబ్బా యూనివర్సిటీలు. ర్యాంకింగ్స్కి దరిదాపుల్లో కూడా ఎక్కడ కనిపించవు అనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి డబ్బా యూనివర్సిటీస్లో చదువుకుంటే మన ఫ్యూచర్ కూడా బాగోదు. డబ్బులు పెట్టాలి ప్లస్ డబ్బా యూనివర్సిటీలో చదువుకోవాలి, మన ఫ్యూచర్ కూడా బాగోదు. ఆబ్వియస్లీ మనం మంచి యూనివర్సిటీలో చదువుకుంటేనే మనకి జాబ్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగుంటాయి. సో ఈ వీడియోలో మనము టాప్ 10 యూనివర్సిటీస్లో ఫ్రీ ఎడ్యుకేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది మనం డీటెయిల్స్గా చూద్దాం. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, ట్యూషన్ ఫీ ఎట్ జర్మనీస్ టాప్ 10 యూనివర్సిటీస్. సో టాప్ 10 యూనివర్సిటీస్లో మనకి ట్యూషన్ ఫీ 0 ఉన్నవి ఎన్నో చూద్దాము, మిగతావి కూడా ఎంతెంత ఉన్నాయో చూద్దాం. ఓకే, అమాంగ్ జర్మనీస్ టాప్ 10 యూనివర్సిటీస్ 6 ఆఫర్ ఫ్రీ ట్యూషన్. 6 యూనివర్సిటీస్ ఏమో ఫ్రీగా మనకి చెప్తాయి అన్నమాట. వైల్ ద రిమైనింగ్ 4 చార్జ్ ఫీస్ రేంజింగ్ ఫ్రమ్ 1,500 euros to 7,800 euros per semester for undergraduate international students. Okay. According to the 2025 Times Higher Education, the world's university rankings, THE. Okay, Times Higher Education అనేది ర్యాంకింగ్స్ చూస్తుంది అనమాట, వరల్డ్ ర్యాంకింగ్స్. The highest ranking German institutions is the Technical University of Munich. చూడండి, ఇది హైయెస్ట్ అనమాట. ప్లేస్డ్ 26th globally. Oh my god, 26th globally అంటే యూ కెన్ ఇమాజిన్. అంటే మనము ఒకవేళ యూనివర్సిటీస్ ఎన్నున్నాయో వరల్డ్లో చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ వరల్డ్ వైడ్లో, అందులో 26th గ్లోబలీ. ఓకే, ఇక్కడ కూడా చూడండి, మీరు ర్యాంకింగ్స్ చూడండి, ఇక్కడ అసలు అమేజింగ్. 26, 38, 47, 84, 89, 92, 93, 100, 104, 121 ఇన్ని టాప్ యూనివర్సిటీస్లో మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అసలు రియలీ అమేజింగ్. ఓకే, up 4 spots from last year. It is followed by
లడ్విగ్ మ్యాక్సిమిలన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ 38th ఇదన్నమాట. అండ్ హైడెల్బర్గ్ యూనివర్సిటీ 47. సో టాప్ 3వి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ 26. ఇక్కడేమో ఫీ 2000 to 3000. ఇది జర్మనీలోనే టాప్ యూనివర్సిటీ. 2000 to 3000 పర్ సెమిస్టర్. అంటే ఫుల్ 1 yearకి మనకి 4000 to 6000 అనమాట. అంటే 4 lakhs to 6 lakhs మనకి ట్యూషన్ ఫీ ఉంటుంది ఈ టాప్ యూనివర్సిటీలో. ఓకే, లడ్విగ్ మ్యాక్సిమిలన్ యూనివర్సిటీలో ఏమో 38 ర్యాంకింగ్, ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, హైడెల్బర్గ్లో ఏమో 47, 1500 పర్ సెమిస్టర్. అంటే టోటల్గా ఫుల్ ఇయర్కి మనకి 3 lakhs ట్యూషన్ ఫీ పడుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నెంబర్ 4 ర్యాంకింగ్ 84, ఇక్కడేమో ఫ్రీ. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బాన్ 89 ర్యాంకింగ్, అది కూడా ఫ్రీ. ఇది 92 ఫ్రీ. ఇది 93 ఫ్రీ. టాప్ 100 ర్యాంకింగ్స్లో చూసుకోండి, ఇక్కడ మనకు 1, 2, 3, 4, 5 యూనివర్సిటీస్లో టాప్ 100లో 5 యూనివర్సిటీలు ఆల్రెడీ ఫ్రీగా ఉన్నాయి. దట్ ఈస్ రియలీ అమేజింగ్. యూనివర్సిటీ ఆఫ్ Tübingen, I don't know how to pronounce it, Tübingen, 1500 fee అనమాట పర్ సెమిస్టర్. సో 3 lakhs. ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బర్లిన్ 104. ఇక్కడేమో ఫ్రీ అంటున్నారు. మినిమం 934 లివింగ్ కాస్ట్. ఆబ్వియస్లీ లివింగ్ కాస్ట్లు మనం అన్నిటికీ పెట్టాలి. ఇక్కడ ఎందుకో స్పెషల్గా మెన్షన్ చేశారు, తెలియదు నాకు. ఇంకా యూనివర్సిటీ ఆఫ్ గాటింజన్ 121, 7800. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, ఇది పక్కన పడేయండి. ఓకే, ర్యాంక్ కూడా హై ఉంది, ఫీజు కూడా హై ఉంది. ఓకే, సో మనం ఇక్కడ వరకు టార్గెట్ చేయొచ్చు, 9 వరకు టార్గెట్ చేయొచ్చు. అందులో ఫ్రీగా టార్గెట్ చేయాలంటే ఇంకా ఇవి నెంబర్ 2, నెంబర్ 4, 5, 6, 7 రైట్, అండ్ 9 ఇవి మనం టార్గెట్ చేసుకోవచ్చు. ఓకే, ద రిమైనింగ్ యూనివర్సిటీస్ ఇన్ ద టాప్ 10 ఇక ఇక్కడ ఇచ్చారు. మిగతావి ఇంకా ఏ ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఇస్తున్నారనమాట. ఓకే, జర్మనీలో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మేకప్ 14 to 39% ఆఫ్ స్టూడెంట్ పాపులేషన్ అట్ దీస్ యూనివర్సిటీస్. అంటే దాని అర్థం ఏంటంటే అప్ టు 40, ఇంకా అంటే 100 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 40 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారనమాట. అంటే 60 మంది లోకల్ వాళ్ళు ఉంటారు. Okay, according to the THE, while most universities waive tuition fees, they still require students to cover administrative charges and living expenses. Obviously, living expenses అంటే ఎవరిది వాళ్ళు పెట్టుకోవాలి. అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఫీ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. చాలా తక్కువగా ఉంటుంది అది. Among the 4 universities charging tuition, Göttingen has the highest, 7,800. మనం చూసాం కదా లాస్ట్ది, ఇగ్నోర్ దట్, పర్ సెమిస్టర్. ఓకే, మిగతా ఈ హైడెల్బర్గ్, ట్యూబింజన్ 1500 పర్ సెమిస్టర్ ఛార్జ్ చేస్తున్నాయి. Germany reached a new record in winter semester of 2023 and 2024 with nearly 380,000 international students enrolled. అంటే ఆల్మోస్ట్ 4 lakhs అనుకోండి. ఓకే, 4 లక్షల మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఈ ఒక్క సెమిస్టర్కి, 23-24 వింటర్ సెమిస్టర్కి. అంటే ఫుల్ ఇయర్ కూడా కాదు, అది ఫుల్ ఇయర్ తీసుకుంటే డబల్ అవుతుందేమో అది. ఓకే, సమ్మర్ సెమిస్టర్ తీసుకోవట్లేదు, మనం ఓన్లీ వింటర్ తీసుకుంటున్నాం. వింటర్ సెమిస్టర్కి 4 లక్షల మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారు. 3% అప్ అన్నమాట లాస్ట్ ఇయర్కి. సో ఇంక్రీజ్ అవుతున్నారు స్టూడెంట్స్. అంటే దే మస్ట్ బి సంథింగ్ కదా, మనం ఆలోచించాలి. ఇప్పుడు యూకేలో, యుఎస్లో అక్కడేమో కంప్లీట్గా డిక్రీజ్ అయిపోతున్నారు, ఇక్కడేమో ఇంక్రీజ్ అవుతున్నారు. ఓకే, యూకేలో అయితే ఆల్మోస్ట్ సగం అయిపోయారు, 50% డౌన్ అయిపోయింది. ఓకే, a survey by Study in Germany, a portal on studying in Germany, identified 3 main reasons why the country appeals to foreign students. ఓకే, 3 రీజన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఎందుకు అసలు జర్మనీకి యూనివర్సిటీస్కి చదువుకోవడానికి పిల్లకాయలు వస్తున్నారు అన్నది 3 ఐడెంటిఫై చేశారనమాట. ఒకటి,
ఫస్ట్, పబ్లిక్ యూనివర్సిటీస్ డు నాట్ ఛార్జ్ ట్యూషన్ ఫీ. స్టూడెంట్స్ ఓన్లీ పే అన్ అడ్మినిస్ట్రేటివ్ ఫీ. అది ఎంత ఉంటుంది? 150 to 250, అంటే 15,000 దగ్గర నుండి 25,000 వరకు రూపీస్ వరకు ఉంటుందన్నమాట. ఓకే, పర్ ఇయర్ టోటల్. అది కూడా జర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో హైలీ రేటెడ్ విత్ ఓవర్ 500 బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్ టాట్ ఇన్ ఇంగ్లీష్. ఇది సూపర్. 500 బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ ప్రోగ్రామ్స్. మనకి ఇండియాలో లిటరల్గా మనం చూసుకుంటే చాలా తక్కువగా ఉంటాయి. మీరు బ్యాచిలర్స్కి వెళ్ళినా మాస్టర్స్కి వెళ్ళినా కానీ మోస్ట్లీ అవి బీటెక్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్. అదే డిగ్రీలకు వస్తే బీఏ, బీకామ్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీబీఏ ఇలాంటివి ఉంటాయి. అంతకన్నా ఇంక ఎక్కువ ఏమి ఉండవు మన దగ్గర. మాస్టర్స్కి వచ్చినా కానీ సిమిలర్ అంతే, కంప్యూటర్ సైన్స్ అవి ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, 500లో మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. 500 ప్రోగ్రామ్స్ అంటే డిఫరెంట్ 500 ప్రోగ్రామ్స్ అంటే ఎంత వైడ్ రేంజో చూసుకోండి. పెద్ద మెన్యూ లాగా అనమాట. మీరు పెద్ద రెస్టారెంట్కి వెళ్తే పెద్ద మెన్యూ ఇచ్చినట్టు మీకు చూస్ చేసుకోమని. ఓకే, టాట్ ఇన్ ఇంగ్లీష్. అది కూడా ఇంగ్లీష్లో. మనం ఫుల్గా చూడట్లేదు, ఓన్లీ ఇంగ్లీషే. మళ్ళీ మీరు జర్మన్ లాంగ్వేజ్ కూడా ఇంక్లూసివ్ చేస్తే ఈ నెంబర్ చాలా విరిగిపోద్ది. ఓకే, సో ఇన్ టోటల్ 49 German universities feature Times Higher Education Global Rankings. ఓకే, సో టోటల్గా 49 జర్మన్ యూనివర్సిటీస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఉన్నాయి. దట్ ఈజ్ రియలీ అమేజింగ్. ఓకే, సెకండ్, ఇది ఫస్ట్ రీజన్ అనమాట ఎందుకు పిల్లకాయలు వస్తారని. Second, the average cost of living for international students in Germany is around $930 and around $1,000 అనమాట per month, which is significantly lower than UK. యూకేలో అయితే అప్ టు 1,500, అది యూఎస్లో అయితే 1,250 అని రఫ్లీ. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. దీనికన్నా తక్కువగా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మనం షేరింగ్లో కానీ అలా ఫ్రెండ్స్తో కానీ కలిసి ఉంటే అది చాలా ఇంకా సేవ్ అవుతుంది అన్నమాట. Finally, after graduation, students have opportunity to stay and work for up to 18 months with an extended residence permit. Right? Survey results also show that nearly 70% of international students wish to stay in Germany to find employment after graduation. అంటే 100 మంది వెళ్తే 70% వాళ్ళు అక్కడే జాబ్స్ వెతుక్కొని అక్కడే సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఓన్లీ 30% ఏమో జస్ట్ వచ్చేసి చదువుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కొంతమంది ఏంటంటే జస్ట్ చదువుకోవడానికి వస్తారు. కానీ మోస్ట్లీ మన ఏషియన్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు డిఫరెంట్ మోటివ్స్తో వస్తారు. డిఫరెంట్ మోటివ్స్ అంటే వచ్చి బయట సెటిల్ అవుదామన్న మోటివ్స్తో వస్తారు. మిగతా 30% వాళ్ళు ఏమో యూరోపియన్ యూనియన్లోనే ఉంటారు. వీళ్ళు వెళ్తారనమాట డిఫరెంట్ కంట్రీస్ నుండి. ఇప్పుడు పోర్చుగల్ నుండి కానీ, ఫ్రాన్స్ నుండి కానీ, చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్, ఈ పోలాండ్, ఈ కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ కంట్రీ 30 కంట్రీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఆ కంట్రీస్ నుండి వెళ్ళే వాళ్ళు 30% అనమాట. వాళ్ళు ఎందుకు జర్మనీలో ఉండరు. వాళ్ళు చదువుకుని మళ్ళీ వాళ్ళ కంట్రీస్కి రిటర్న్ వెళ్ళిపోతారనమాట. ఓకే, మనమేమో ఈ 70%లో ఉంటాం. ఈ 70%లో ఏంటంటే మనం అక్కడికి వెళ్ళాలి, చదువుకోవాలి, 18 months మనకి ఎక్స్టెండెడ్ రెసిడెన్స్ పర్మిట్ వస్తుంది ఫ్రీగా. అందులో జాబ్ కొట్టి మనం అక్కడ సెటిల్ అవ్వాలి. దట్ ఈస్ అవర్ ఎయిమ్. మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్స్ కానీ, పాకిస్తానీస్ కానీ, శ్రీలంకన్స్ కానీ ఆ ఎయిమ్తోనే బయటికి వెళ్తారనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ పార్షియలీ పెయిడ్ ఎడ్యుకేషన్ ఇన్ జర్మనీ. సో మనకి 2025కి అడ్మిషన్కి మీరు నెక్స్ట్ వింటర్ అంటే సెప్టెంబర్ ఇంటేక్ 2025కి మీరు ప్రయత్నిస్తున్నారంటే ఇప్పటి నుండే మీరు అన్నీ చెక్ చేసుకోండి. యూనివర్సిటీస్కి వెళ్ళండి. ఈ యూనివర్సిటీస్ లిస్ట్లో మీకు చూపెడతాను. ఆల్రెడీ యూనివర్సిటీస్ లిస్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎక్కడుంది? స్టడీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కీ స్టోన్ మాస్టర్ స్టడీస్ అని. ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కంట్రీస్ ఉన్నాయి. కంట్రీస్లో జర్మనీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, జర్మనీ సెలెక్ట్ చేసుకోండి.
రైట్. తర్వాత మీకు కావాలంటే సిటీ కూడా కావాలంటే సిటీ సెలెక్ట్ చేసుకోండి, బట్ లీవ్ ఇట్ ఫర్ నౌ. డిగ్రీ టైప్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ టైప్ డిగ్రీ కావాలి, మాస్టర్సా, ఎంఎస్సి, ఎంఏనా, ఏది కావాలి? జస్ట్ మాస్టర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం. 1 year 2 years సెలెక్ట్ చేసుకోండి. 1 year అనుకుందాము. ఓకే, ఎందుకు 2 years స్పెండ్ చేయడం, డబ్బులు వేస్ట్. 1 year అయితే ఈజీ కదా. ఫుల్ టైం. ఓకే, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, చూడండి మీరు ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ. మోస్ట్లీ అన్నీ ఇంగ్లీష్లోనే చెప్తున్నారు, 3 మాత్రం జర్మన్లో చెప్తున్నారు, 1 ఫ్రెంచ్లో చెప్తున్నారు, పోర్చుగీస్ నిల్లు, స్పానిష్ నిల్లు. ఆన్ క్యాంపస్. ఓకే, January, ఎనీ టైమ్ ఫర్ నౌ. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ యూనివర్సిటీస్ వచ్చాయి మనకి, చాలా యూనివర్సిటీస్ వచ్చాయి. ఇందులో ఈ లిస్ట్లో మీరు టాప్ 10 యూనివర్సిటీ ఉంటే వెతుక్కోవచ్చు, లేదా డైరెక్ట్గా ఈ యూనివర్సిటీస్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకే, మీరు డైరెక్ట్గా టాప్ 10 యూనివర్సిటీలోనే నాకు అడ్మిషన్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఆ యూనివర్సిటీస్కి వెళ్ళిపోవాలి. లేదు అనుకుంటే ఇక్కడ కూడా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మాస్టర్స్ ఇన్ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ గవర్నెన్స్, నైస్ బర్లిన్, ఇదొక ఇన్స్టిట్యూషను. మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిజినెస్, ఇది చాలా డిమాండింగ్ ఈ మధ్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిజినెస్ అనేది చాలా డిమాండింగ్. అలాగే ఫండమెంటల్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ట్రాక్, మాస్టర్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకొకటి కూడా స్కూల్ చూపెడుతుంది ఇక్కడ. సేమ్ స్కూల్ కానీ డిఫరెంట్, దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఆన్ క్యాంపస్ 1 year English. I don't know what is the difference, but you can check if you want, right? There must be some difference. Masters in International Regulations and Diplomacy, European and International Energy Law. సో యూనివర్సిటీ ఆఫ్ హంబర్గ్, ఇక్కడ చూడండి, మాస్టర్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్. ఈ కోర్సులన్నీ మనకి ఇండియాలో ఉండవు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఏది చదువుకోవాలనుకున్నా, ఇండియాలో లిమిటేషన్స్ ఏంటంటే చాలామందికి డిఫరెంట్ ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది, కానీ ఆపర్చునిటీ ఉండదు అనమాట. సో అబ్రాడ్లో ఆ ఆపర్చునిటీస్ చాలా ఓపెన్గా ఉంటాయి. సో మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకొని రావచ్చు ప్రోగ్రామ్. కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్ ఇన్ ఐటీ మేనేజ్మెంట్. సో ఇట్లా మీరు చెక్ చేసుకొని రావచ్చు, రైట్? సో ఈ విధంగా మీరు కావాల్సిన యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. ఇప్పటి నుండే హ్యాపీగా ప్రిపేర్ అయిపోండి. మీకు లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ కూడా, లాంగ్వేజ్ బ్యారియర్, రిక్వైర్మెంట్ కాదు బ్యారియర్. లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఏమో కొన్ని యూనివర్సిటీస్లో ఐఎల్స్ అడుగుతారు, కొన్ని యూనివర్సిటీస్లో అడగరు. కాకపోతే నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే, వీసా కన్ఫర్మ్గా రావాలి అంటే ఐఎల్స్ రాస్తే బెటరు. ఒకవేళ యూనివర్సిటీ అడగకపోయినా కానీ వీసా వాళ్ళు అడుగుతున్నారంట. సో ఐఎల్స్ రాసుకుంటే బెటర్, అది కూడా ట్రై చేయండి. ప్లస్ అది కాకుండా మీకు జర్మన్ లాంగ్వేజ్, జస్ట్ బేసిక్గా జర్మన్ లాంగ్వేజ్ వచ్చేటట్టు నేర్చుకున్నారంటే ఇప్పటి నుండే మీరు అక్కడికి వెళ్ళే వరకు మీకు ఏదో బేసిక్, జస్ట్ బయట కన్వర్జేషన్, ఒక షాప్కి వెళ్తే ఏదైనా కొనుక్కోవడానికి, ఎవరికైనా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పడానికి, థ్యాంక్ యూ చెప్పడానికి, ఇలాంటి బేసిక్స్ నేర్చుకున్నారంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఆపేద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.